ఆలయంలో భగవంతునికి మన యొక్క కోరికలను తెలియచేసి పూజలు నిర్వహిస్తూ ఉంటారు బ్రాహ్మణోత్తములు. వారిని మనలో చాలామంది పూజారి గారి అని పిలుస్తూ ఉంటాం కదా, కానీ అలా పిలవకూడదటండి. ఇది కూడా కొందరు మహాత్ములు చెప్తూ ఉండగా నేను విన్నాను. ఆ విషయాన్నే మీకు తెలియచేయాలని వెంటనే ఈ షార్ట్ వీడియో చేసేసానండి. పూజారని పిలవకూడదా? ఎందుకు పిలవకూడదు? మరి అయితే ఏమని పిలవాలి అని అనుకుంటున్నారు కదా. పూజారిలోని అరి అంటే శత్రువు అని అర్థం అంటండి. ఇక పూజారి అంటే పూజకు శత్రువు అని అర్థమట. అందువల్ల వారిని అర్చకులు అని కానీ, లేదా పండితుల వారు అని కానీ, అయ్యవారని కానీ పిలవచ్చు. అర్చకులంటే శివస్వరూపం అండి. వారిని మనకు తెలియకుండానే మనం ఇలా పూజారి అని పిలుస్తున్నాం కదా, తెలిసాకైనా మార్చుకోవాలి కదండి. మరి మనకు తెలియనప్పుడు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కొన్నింటిని మార్చుకుంటేనే మనందరికీ చాలా మంచిది.